అంటే నేను అనుకున్నాను, అమ్మో కరోనా వచ్చింది, 17-18 మంది అందరు కలిపి మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చేసి ఫ్లైట్లో ఇక్కడ అన్ని జిల్లాలు తిరిగి, అన్ని ఊళ్ళు తిరిగి, అన్ని హాస్పిటల్స్ తిరిగేసేసి అందరికి మందులు ఇచ్చుకుంటా, అమ్మా నీకు ఎలా ఉంది, అమ్మా నీకు ఎలా ఉంటుంది అని అక్కడ చేస్తారనుకున్నాను నేను. అనంగానే టక్కన ఇక్కడి నుంచి పారిపోయి ఇళ్లలోకి వెళ్ళి తాళాలు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా కాదు, మదీనా కూడా పెద్ద ఫామ్ హౌస్, మొత్తం 10 మంది వాచ్మెన్లు పెట్టి లేడని చెప్పండి రా అని తలుపులు వేసుకొని మదీనాగూడలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ గారు కరోనా తగ్గిపోయేదాకా బ్రహ్మాండంగా కులుగుతూ నవ్వుతూ ఫంక్షన్లు చేసుకుంటూ డిన్నర్లు చేసుకుంటూ ఆడే గలిపాడు. ఫోన్ కూడా తట్లా, అమ్మ మళ్ళీ రావాలంటారేమో కార్యకర్త. అలాగే పవన్ కళ్యాణ్, ఒక్క రోజన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళిద్దరూ ప్రజల మీద బతికిన వాళ్ళు, ప్రజల దయ వల్ల హీరోలు అయిన వాళ్ళు. అట్లీస్ట్ వచ్చి అన్నదమ్ములు వచ్చి ఊరూరు తిరిగి ఇల్లు అన్ని ఎక్కర్లా, కనీసం మీరంటే ప్రాణాలు ఇచ్చే కాపు సోదరులు, కాపులు ఇళ్ళు వాళ్ళందరికీ ఇల్లు తిరిగి అన్నా నీకేమైంది అని అక్కడే టెంట్ వేసి కూర్చొని ఎక్కడెక్కడో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లు ఇసిరి కొట్టేసేసి మందులు తీసుకొచ్చిన పాపాను పోయారా? ఎవడి ఇంట్లోంచి బయటికి రాలా. ఎప్పుడు వస్తానంటే అమ్మ నా బూతులు తిట్టడానికి వచ్చినప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్.